హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. దసరా సినిమాలో సూరి పాత్రతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు దీక్షిత్ శెట్టి. ఆయన మెయిన్ లీడ్గా నటించిన కన్నడలో వచ్చిన క్రైమ్ కామెడీ మూవీ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ బ్యాంకు దోపిడీ ముచ్చటేంటో, సినిమా ఎంతవరకు నవ్వించిందో మన స్టైల్లో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే, కనక అనే కుర్రోడు చిన్నప్పుడే ఒక చిన్న దొంగతనం చేసి దొంగ అనే ముద్ర వేయించుకుంటాడు. ఊర్లో ఎలాగో తనని దొంగ అని పిలుస్తున్నారు కదా అని దాన్నే ప్రొఫెషన్గా మార్చుకుని చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలా చిల్లర దొంగతనాలు చేస్తే లైఫ్ సెటిల్ అవుదని తన నలుగురు స్నేహితులతో కలిసి ఒక పెద్ద బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తాడు. సిటీలో అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న భాగ్యలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అనే బ్యాంకుని సెలెక్ట్ చేసుకుంటారు. తీరా బ్యాంకులోకి జ్వరపడ్డాక వాళ్ళకి అక్కడ కేవలం కొన్ని లక్షలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ బ్యాంక్ అండర్ గ్రౌండ్లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. అందులో 100 కోట్ల రూపాయల డబ్బు దొరుకుతుంది. అసలు ఆ చిన్న బ్యాంకులోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు వెనుకున్న పొలిటీషియన్స్ ఎవరు? ఈ దొంగల బ్యాచ్ ఆ డబ్బుతో ఎలా బయటపడింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న పల్లెటూరు బ్యాంకులో 100 కోట్ల అక్రమ సొమ్ము ఉండటం అనే ఒక పాయింట్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక హీరోగా దీక్షిత్ శెట్టి తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఆకట్టుకుంటాయి. ఇక సినిమా చివరిలో వచ్చే ఒక ట్విస్ట్ చాలా బాగుంది. అది సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక తక్కువ బడ్జెట్లో 4 గోడల మధ్య ఈ స్టోరీని నడిపించాలనుకున్న డైరెక్టర్ ప్రయత్నం అప్రిషియేట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, క్రైమ్ కామెడీ అన్నప్పుడు కామెడీ వర్కౌట్ అవ్వాలి, కానీ ఈ సినిమాలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అవ్వలేదు. బలవంతంగా నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు ఆడియన్స్కి బోర్ కొట్టిస్తాయి. ఇక 100 కోట్ల డబ్బు దొరికినప్పుడు దొంగలు చేసే పనులు చాలా సిల్లీగా ఉంటాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంత సీరియస్గా అనిపించదు. ఇక స్టోరీలో దమ్ము లేకపోవడంతో చాలా సీన్స్ సాగదీసేసినట్టు అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న పొలిటీషియన్స్ కానీ మీడియా కానీ వాళ్ళు చేసే హడావుడి అస్సలు రియలిస్టిక్గా అనిపించదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ చాలా యావరేజ్గా ఉంది. బ్యాంక్ సెటప్ని మాత్రం బాగా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, సినిమాల లెంత్ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ ల్యాగ్ సీన్స్ వల్ల చాలా పెద్ద సినిమా చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, ఆయన ఒక మంచి లైన్ తీసుకున్నారు కానీ దాన్ని ఎంగేజింగ్గా చూపించడంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ కాలేదు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే, ఈ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి మూవీ ఒక జస్ట్ ఓకే క్రైమ్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. ఏదో కొత్తగా ఉంటుందని ఆశించి చూస్తే మాత్రం నిరాశపడతారు. దీక్షిత్ శెట్టి యాక్టింగ్ కోసం లేదా కొన్ని కామెడీ సీన్స్ కోసం ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.